హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ వడ చేస్తున్నానండి. అదేవిధంగా ఓట్స్తో కూడా చేస్తున్నాను. ఇందులోకి చట్నీ స్పెషల్గా చేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ కట్టేటప్పుడు చట్నీ మాత్రము ఈ విధంగానే చేసుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ వరకు ఉన్నా కానీ ఆ చట్నీ స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. క్యారెట్ బాక్స్లో మనం అట్లే మూసి పెడతాం కదా, స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకోసమని చట్నీ మాత్రం స్పెషల్గా చెప్తాను. క్యారెట్ ఎందుకు దొరుకుతుంటారు అంటున్నారా? ఇడ్లీ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్ ఒక ప్లేట్ అన్నా పెట్టేస్తాను తురిమిదాన్ని. ఎందుకంటే స్టీమ్ చేసి పెట్టినామనుకోండి, పిల్లలకు వాళ్ళు లంచ్ చేయడానికి పెద్ద టైం ఉండదు. కాబట్టి అదే టైంలో మనం పచ్చి క్యారెట్లు పెట్టినామంటే వాళ్ళకి తినడానికే బోరు కొడుతుంది. అందుకోసమని స్టీమ్ చేసి పెట్టినామనుకోండి, కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఓ 2-3 స్పూన్లు అయినా తింటారనమాట పిల్లలు. రేపు ఉదయం క్యారెట్ కట్టాలనుకున్నప్పుడు మనం నైటే డిసైడ్ కావాలి ఏం చేయాలా క్యారెట్ అని చెప్పేసి. అప్పుడైతే మనకు టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా బాగుంటుంది. ఒక అర్ధగంట ముందే లేచినాం అనుకోండి, మామూలు టైం కంటే ఒక అర్ధగంట ముందే లేచినామంటే తాపీగా పని చేసుకోవచ్చు. హడావుడే ఉండదు మనకు. లేకపోతే మనం ఉరుకులాట ఉంటుంది. అక్కడ ఆటో వస్తుందనో, బస్సు వస్తుందనో, పిల్లలకు టైం అవుతుంటుంది. ఆ టెన్షన్లో ఉప్పు వేస్తున్నామో, కారం వేస్తున్నామో, ఏం వేస్తున్నామో తెలియకుండా మర్చిపోయి అట్లే క్యారెట్ బాక్స్ కట్టేస్తుంటాము. అంత హడావుడి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచినారనుకోండి, మనసు హాయిగా ఉంటుంది. మామూలు ఇడ్లీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్లేటు ఓట్స్ వేసి ఇడ్లీ చేస్తాను. అంటే ఒక ప్లేటు పెడతాను అన్నమాట ఇడ్లీ పాత్రలో. అందుకోసం నేను 2 గరిటెల ఓట్స్ వేసి తీసుకుంటున్నాను. అందులోకి పాలు పోసి పెడతాను అనమాట. పాలు కూడా అవి ఓట్స్ మునిగే వరకు పాలు పోసుకోవాలి మనం. నాకు ఇక్కడ 2 గ్లాసుల పాలు పట్టినాయి. 2 గ్లాసుల పాలు పోసి కొద్దిగా కలిపేసి పక్కన ఒక 10 నిమిషాలు పెట్టేసినాం అనుకోండి, అది ఓట్స్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే స్టీమ్ చేసినా అని ఇడ్లీ పిండి కలిపి స్టీమ్ చేసినాం అనుకోండి, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్ మనం ఇడ్లీ పిండిలోనే ఓట్స్ వేసినాం అనుకోండి, ఇడ్లీ గట్టిగా రాయిలెక్క అయిపోతుంది అనమాట, తినడానికి బాగుండదు. ఈ విధంగా పాలు పోసి చేసుకున్న దాంట్లో అవి నానుతాయి కదా, అవి నానిన తర్వాత ఇడ్లీ పిండి వేసి కలిపి అప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించినారంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ అంత మెత్తగా ఏముండవు, కొంచెం గట్టిగా ఉంటాయి, లైట్ గట్టిగా ఉంటాయి అన్నమాట.
లంచ్ బాక్సుల్లోకి చట్నీ స్పెషల్ అన్నా కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏం లేదు, నేను ఇక్కడ 2 పిరికిళ్ళ బుడ్డలిత్తనాలు తీసుకొని చిన్న మంట మీద నిదానంగా వేయించుతున్నాను. పెద్ద మంట మీద వేయించినారనుకోండి పైన మాడినట్టుంటాయి, లోపల ఏగమన్నమాట. అందుకోసమని చిన్న మంట పెట్టి నిదానంగా వేయించుకోండి. మీకు ఉదయం వేయించుకునే టైం లేదంటే నైటే వేయించి మిక్సీ చేసుకొని ఓ డబ్బాలో తీసి పెట్టుకున్నారంటే ఉదయం ఇంకా తొందర అయిపోతుంది వర్క్ మీకు. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 10-15 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. మీరు ఎంత కారం తినగలరో అంత మాత్రమే వేసుకోండి. పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి, కొద్దిగా స్మెల్ బాగుంటుంది చట్నీ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను ఏం చేస్తానంటే వాటర్ వేసి ఉడికిస్తాను అందులో. అంటే పచ్చిమిరపకాయలు కొద్దిగా మునిగే వరకే వాటర్ వేసి ఉడికిస్తాను. ఎందుకంటే మనం అక్కడ స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. అవి 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఆ 10 నిమిషాల్లో మనం ఉదయం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. అదే ఆయిల్ వేసి వేయించినాం అనుకోండి అక్కడే నిలబడి వేయించాల్సి వస్తుందన్నమాట. అందుకోసమని నేను వాటర్ వేసేసి వేయించి పెడతాను. వేయించడం అంటే అదే ఉడుకుతుంది అనమాట. 10 నిమిషాలు దానికి మనకు సంబంధం ఏమి ఉండదు అనమాట. దాని మానాన్ని అది ఉడుకుతుంటుంది. పచ్చిమిరపకాయలు వేసి వెంటనే నీళ్ళు వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పచ్చళ్ళు ఏమైనా తక్కువైనప్పుడు వేసుకున్నారు. ఒకేసారి ఎక్కువ వేసినారంటే దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా ఒకసారి అట్లా అడుగంటుతాయో నీళ్ళు సరిపోతాయో లేదో చెక్ చేసుకొని కావాలంటే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని కానీ 10 నిమిషాలు సిమ్ చేసి బాగా ఉడికించుకోండి. ఈ చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, వడకు, దేనిలోకైనా సెట్ అవుతాయి. ఉప్మాలోకి కూడా సెట్ అవుతుంది అనమాట. ఉప్మాలోకి కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్నామంటే ఉప్మాలోకి కూడా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది. క్యారెట్లకు కట్టే పచ్చడి మాత్రం ఇట్లనే చేసుకోండి. మామూలుగా అయితే మనం ఇంట్లో పచ్చి కొబ్బరి వేసి, పప్పులు వేసి, పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా చింతపండు వేసి మిక్సీకి వేసుకుంటాం కదా, అదేమంటే అప్పటికప్పుడు తినడానికే బాగుంటుంది అనమాట. అదే చట్నీ క్యారెట్లో పెట్టినామంటే ఏమవుతుందంటే బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్ సపరేట్, చట్నీ సపరేట్ అయిపోతుంది. తినడానికి రాదు అది. ఇంకా గుడ్డలు ఉన్నాయి కదా, అవి మిక్సీలో అట్లే డైరెక్ట్ వేసేస్తున్నాను. దాని మీద పొట్టేం తీయను నేను. డైరెక్ట్ అట్లే వేసుకొని మిక్సీకి వేస్తున్నాను. కొద్దిగా స్మూత్ పౌడర్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు వేస్తాను అన్నమాట. పచ్చిమిరపకాయలు వేస్తూ పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా చింతపండు కూడా వేస్తాను. ఇది నేను చూపించినట్టు కొద్దిగా వేయండి చింతపండు. ఒక కొద్దిగా చిన్న పిచ్చమైన నా చేతిలో ఉంది కదా, అంతే. అంతకంటే ఇంకా తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుంది అన్నమాట చట్నీ. అంతే, ఇందులోకి ఇంకేం వేసుకోకూడదు మనము. పచ్చిమిరపకాయలు, గుడ్డలు, చింతపండు వేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడే వాటర్ కూడా మనకి ఎంత మెయిన్ థిక్నెస్ కావాలో అంత మెయిన్ చూసుకుంటూ వాటర్ కలుపుకోండి. కిందికి దించుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకున్నాక కలుపుకుందామంటే బాగుండదు. మనకి ఎంత కావాలనో అంత మెయిన్ మిక్సీలో ఉన్నప్పుడే వాటర్ కలుపుకున్నారనుకోండి బాగుంటుంది. పక్కకు తీసుకున్న చట్నీలోకి నేను నువ్వుల నూనె వేసి తిరువాత పెడుతున్నాను. ఇక్కడ తిరువాత అంటారా, తాలింపు పెడుతున్నాను అనుకోండి. తిరువాత అంటే అర్థమవుతుందో లేదో, మా సైడ్ తిరువాతనే అంటారు. తాలింపు వేస్తున్నాను. ఇడ్లీ చేసుకున్నప్పుడు వడ చేసుకోవాలనుకుంటే మాత్రము మీరు మిక్సీకి వేసుకుంటారు కదా, ఏది మినప్పిండి మిక్సీకి వేసుకుంటారు ఇడ్లీ పిండి కలుపుకోవడానికి. నైట్ మిక్సీకి వేసుకుంటారు కదా, అప్పుడే మీకు ఎన్ని వడలు కావాలనో అంత మెయిన్ పిండి తీసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేసుకోండి. ఎందుకంటే ఉదయం అప్పుడప్పుడు చేయలేము, కానీ నైట్ చేసి పెట్టుకున్న మినప్పిండి బాగా కాలుతాయి అన్నమాట. అందులోకి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఒక పిరికెడు జొన్నపిండి వేసి కలుపుతున్నాను. ఎందుకంటారా, నూనె తక్కువ పీల్చుకుంటుంది, కలర్ మంచి రంగు వస్తుంది అన్నమాట వడలకు. పిండిలోకి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోండి. మీరు వడ వేయడానికి నాకైతే చేతితో ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేతితో వేస్తాను. చేతితో ప్రాక్టీస్ ఉండాలంటే కొద్దిగా నిదానం చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లోకి చేయబెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటర్ చేతికి తడుపుకుంటూ అందులోకి వేయాలన్నమాట.
పేపర్ మీద కానీ పాల కవర్ మీద కానీ వేసుకోవచ్చు అన్నమాట. వడలు రౌండ్గా వస్తాయి. ఇట్లా చేతితో వేస్తేనే బాగా వస్తాయి అన్నమాట ఇవి మినప వడలు. జొన్నపిండి వేస్తే లైట్ ఎల్లో కలర్లో కాలుతాయి, బాగుంటాయి అన్నమాట. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నూనె కూడా ఎక్కువ పట్టుకోదు. అందుకని మీరు మర్చిపోకుండా వడలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పిరికెడు వేయండి చాలు, అంతకంటే ఎక్కువేం వేసుకోవద్దు. చూసారా అక్కడ కలర్ ఎట్లా కనిపిస్తున్నాయి, లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా. నేను ఇక్కడ రెండో వాయి కూడా వేస్తున్నాను. హోటల్లో మాదిరి పెద్ద పెద్దగా వేయమంటున్నారు పిల్లలు, అందుకోసమని ఒక రెండేమో పెద్దగా వేసాను అనమాట. తర్వాత అన్ని చిన్న చిన్నగానే వేసాను వాళ్ళ కోసమని. ఒక రెండు చూద్దామని, అంటే వస్తాయి పెద్దగా బాగానే, కాకపోతే చిన్న చిన్నగా అయితే పిల్లలు వేస్ట్ చేయకుండా తింటారని చెప్పేసి చిన్నగా వేస్తున్నాను. దీంట్లో జొన్న పిండి బదులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ముదురుదంగా వస్తుంది అనమాట. అవి కూడా బాగుంటాయి చూడ్డానికి. మీ ఇంట్లో ఏది జొన్నపిండి ఉన్నా వేయండి, బియ్యం పిండి ఉన్నా వండి, ఏదో ఒకటి వేయాలి ఖచ్చితంగా. మంచి లైట్ ఎల్లో కలర్లో ఎంత బాగా కాలినాయో చూడండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. ఇక నేను ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.